వాళ్ళు కల్తీ చేస్తున్నారు. తర్వాత దీంతో అసలు ఎలా టెస్ట్ చేయాలి, ఈ విషయాన్ని ఏ విధంగా టెస్ట్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా సింపుల్ టెస్టులు మన చేతిలోనే కొన్ని ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా చేయొచ్చు. ప్రతి గృహిణి కూడా ఈ టెస్టులు చేయొచ్చు. వాటర్ టెస్ట్ అండి. వాటర్ కలిసిందా లేదా అని టెస్ట్ చేయడానికి ఒకటి ఉంది. అదేంటంటే వాటర్ డ్రాప్ ఒక పాలిష్డ్, ఒక నాపరాయి లాంటి ఒక పాలిష్డ్, ఇలాగ కొంచెం వంపు ఉన్న ఒక పాలిష్డ్ సమతలం మీద 2 వాటర్ డ్రాప్లు వేసి దాని మీద 2 పాల సుక్కలు వేయండి. అవి ఒరిజినల్ పాలు అయితే అదేంటంటే చాలా స్లోగా తెల్లదనం అలా ఉండి కిందకి వెళ్తుంది. అలా వెళ్లకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయి తెల్లదనం కనపడకుండా వాటర్ కనిపిస్తుంది అనుకోండి, అది కల్తీ పాలు, ఎక్కువ వాటర్ జరిగిందని అర్థం అనమాట. ప్యూర్ మిల్క్ మీ చేతిలో లేదని వెంటనే వాడు అక్కడ నిలబెట్టి చెప్పేయచ్చు. తర్వాత డిటర్జెంట్ టెస్ట్ చేయొచ్చు అండి. డిటర్జెంట్ టెస్ట్ ఎలా అంటే 5 to 10 ml అంటే 5 నుంచి 10 మిల్లీలీటర్ల మిల్క్ కొంచెం తీసుకుని దాంతో ఈక్వల్ అమౌంట్ వాటర్ కలిపి, అంటే 5 నుంచి 10 ml వాటరు, 5 నుంచి 10 ml మిల్క్ కలిపి ఒక షేక్ చేయండి. ఒక దాంట్లో వేసి షేక్ చేసి అందులో ఫోము, అంటే ఆ పైన బుడగలు ఎక్కువగా వచ్చేసింది అనుకోండి. డిటర్జెంట్ అంతే కదండి, సోప్ నీళ్ళు వాటర్ వేసి ఎక్కువ అంటే ఎలా వస్తుంది, పైన వస్తాయి బుడగలు, అవి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, డిటర్జెంట్ కలిసినట్టు. చాలా సింపుల్ టెస్ట్ అనమాట. ఒక చిన్న గ్లాసులో, చిన్న బాటిల్లో కానీ చిన్న గ్లాసులో కానీ 5 నుంచి 10 ml వాటర్ తీసుకుని అందులో పాలు వేసి గట్టిగా షేక్ చేయండి. అంతే, ఆ ఫోమ్ వచ్చిందంటే వాడు డిటర్జెంట్ కలిపినట్టు. వెంటనే వాడు పట్టించేయండి. అక్కడ వాడు టాప్ బ్రాండ్ అయిన వదలొచ్చు. టాప్ బ్రాండ్ మీద మీరు కేసులు పెట్టాలి. గృహిణులు కంట్రీ పెద్దవి వస్తున్నాయండి, ఆ డిటర్జెంట్లు కలిసి ఉన్నాయి, ఈజీగా కేసు పెట్టవచ్చు. వీళ్ళందరూ టీవీల మీదకి వచ్చి మాది టాప్ బ్రాండ్ 25 నుంచి 30 టెస్టులు చేస్తున్నాం, అమూల్ నుంచి హెరిటేజ్ నుంచి వాళ్ళు వీళ్ళు కంట్రీ అందరూ చెప్తున్నారు. కానీ ఈవెన్ అమూల్ కూడా కల్తీ గురయ్యింది అన్న మాట విడుస్తున్నారు. చాలా దారుణమైన, అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి దీని మీద కూడా నమ్మకం కోల్పోయారు. ఈ బ్రాండ్ గొప్పదనే బ్రాండ్ లేదు. ఒక గేదెని డైరెక్ట్గా పితకడం మీరు చూస్తేనే నమ్మండి, అంతే, లేదని నమ్మకండి. ఇది ఒకటి చేయాలి. తర్వాత ఇంకో టెస్ట్, స్టార్చ్ పిండి కలిపారా లేదంటే 2-3 డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ తీసుకోండి. 2 నుంచి 3 అయోడిన్, అంటే ఎక్కడైనా షాపులు ఇస్తారు అయోడిన్ తీసుకుని 2-3 డ్రాపులు ఈ సొల్యూషన్ మిల్క్తో కలిపితే అది బ్లూ కలర్ వచ్చిందంటే అందులో పిండి కలిపినట్టే, స్టార్చ్ కలిపినట్టే. ఈ స్టార్చ్ అంటే మనకు తెలిసి బట్టలకు పెట్టుకునే స్టార్చ్లు కూడా ఉంటాయి, చాలా డేంజర్ అవి. అంటే నేను పిండి అంటున్నా కానీ స్టార్చ్ అంటే బట్టలకు పెడతారు చూడండి, థిక్గా ఉండడానికి, అది కలుపుతారు. అది బ్లూ కలర్లోకి వచ్చిందంటే అయోడిన్ కలిపితే మిల్క్లో స్టార్చ్ కలిపినట్టే. తర్వాత యూరియా టెస్ట్ ఉంటుంటుంది. ఇది చాలా డేంజర్ అండి. యూరియాని కలపడం అంటే చాలా డేంజరు. 1 టీ స్పూన్ మిల్క్ తీసుకుని 1 టీ స్పూన్ సోయాబీన్ పౌడర్లు తీసుకోండి. సోయాబీన్ పౌడర్ ఉంటుంది, మీరు ఇంట్లో పట్టుకోండి. 1 టీ స్పూన్ మిల్క్ తీసుకుని 5 minutes ఇలా షేక్ చేసిన తర్వాత ఒక లిట్మస్ టెస్ట్ అనేది, లిట్మస్ పేపర్ అంటే ఎక్కడే ఇస్తారు మెడికల్ షాప్లో, ఆ లిట్మస్ పేపర్ అందులో ముంచండి. బ్లూ కలర్ అవుతే, రెడ్ నుంచి బ్లూ కలర్ అవుతే అందులో యూరియా కలిసినట్టే. ఈ విధంగా